సభా సమరానికి సర్వం సిద్ధమైంది. ఇవాటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టనుందని తెలిసింది. ఈ నివేదికపై సమగ్ర చర్చ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో సర్కార్ ఏం చేయబోతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. తొలి రోజు శాసనసభ వాయిదా తర్వాత అసెంబ్లీ కమిటీ హాల్లో భేటీ కానున్న మంత్రివర్గం స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై జీవోకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్ర శాసనసభ మండలి సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభల్లోనూ సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు. ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్పై అసెంబ్లీలో, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డిపై శాసనమండలిలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి నివాళులు అర్పిస్తారు. ఈ తీర్మానాలపై చర్చ అనంతరం సమావేశాలు వాయిదా పడతాయి. అసెంబ్లీ, శాసనమండలిలో వేర్వేరుగా నిర్వహించనున్న బీఏసీ సమావేశాల్లో ఎన్ని రోజుల పాటు సభల్ని నిర్వహించాలనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా ఈ సమావేశాల్లోనే నిర్వహించే వీలుంది. శాసనసభ, శాసనమండలి సమావేశాలు సజావుగా జరిగేందుకు అధికారులు, పోలీసు సిబ్బంది సహకారం అందించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశించారు. అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల నిర్వహణ, వసతులు, ఏర్పాట్లు, భద్రత తదితర అంశాలపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. అసెంబ్లీ సమావేశం తొలి రోజు వాయిదా అనంతరం శాసనసభ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఇందులో ప్రధానంగా గత ప్రభుత్వం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పరిమితిని 50% మించకుండా తెచ్చిన బిల్లును సవరిస్తూ కేబినెట్ తీర్మానం చేయనున్నట్లు తెలిసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై జీవో విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో వర్షాలు, వరదల ప్రభావంతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడంపై మంత్రివర్గం చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో పంట నష్టం సహా రహదారులు, ఇతర నష్టాన్ని అంచనా వేసి అవసరమైన ఆర్థిక సాయం చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతూ కేబినెట్ తీర్మానం చేయనున్నట్లు తెలిసింది. అసెంబ్లీలో కాళేశ్వరం బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం చర్చకు పెట్టనుందని తెలిసింది. పూర్తి నివేదికను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెడతారని సమాచారం. సమగ్రంగా చర్చించడానికి బీఆర్ఎస్ సహా అన్ని పార్టీలకు అవకాశమిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. చర్చకు తాము సిద్దమని బీఆర్ఎస్ కూడా స్పష్టం చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాత సీఎం ప్రసంగిస్తారని సమాచారం. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ సభకు హాజరై తన వాదన వినిపిస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా ఉంది. జస్టిస్ పీసీ ఘోష్ తన నివేదికలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్లతో పాటు ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల్ని తప్పుబట్టారు. జస్టిస్ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని సర్కార్ ప్రకటించింది. అసెంబ్లీలో చర్చ తర్వాత కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వం ఏం చెయ్యబోతోందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. నివేదికను సీఐడీకి ఇస్తారని లేదా ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేస్తారనే అంచనాలు ఉన్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించే అవకాశం ఉందని తాజాగా ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై ఉన్నత స్థాయిలో చర్చ కూడా జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.